ఈవీఎంలలో ఓట్లతో పాటు వీవీప్యాట్ స్లిప్పులు కూడా లెక్కించాలని దాఖలైన పిటిషన్పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కపిల్ సిబల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ పిటిషన్లో సుప్రీంలో విచారణకు రావాల్సి ఉన్న లిస్టు నుంచి డిలీట్ చేశారు. దీంతో ఈ అంశాన్ని మెన్షన్ చేస్తున్నట్లు ధర్మాసనానికి తెలిపారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నందున త్వరగా విచారణ జరపాలని కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరారు. ఇప్పుడు విచారణ జరిపి నిర్ణయం తీసుకోలేకపోతే పిటిషన్ నిరర్ధకమవుతుందని మరో సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న విషయం కోర్టుకు కూడా తెలుసు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. వేగంగా విచారణ చేపట్టడానికి తాము కూడా సిద్ధంగానే ఉన్నామన్నారు. కానీ పిటిషన్పై ఈ వారం విచారణ చేపట్టడం సాధ్యం కాదని 2 వారాల తర్వాత విచారణ చేపడతామన్నారు. అందరికీ తగినంత సమయం ఇచ్చి అందరి వాదనలు వింటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీపేట ఈవీఎంలో ఓట్లతో పాటు వీవీప్యాట్ స్లిప్పులు కూడా లెక్కించాలి అంటూ స్వచ్ఛంద సంస్థలు ఏడీఆర్ తో పాటు మరికొంతమంది దాఖలైనటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టులో త్వరితగతిన విచారణ చేపట్టాలి అంటూ సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబల్ ఈ రోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు నివేదించారు. ఈ ప్రస్తావన రావడానికి ప్రధానమైన కారణం ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి తొలి దశ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఈ 19వ తేదీలోపే సుప్రీంకోర్టు దీనిపైన ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈవీఎంలో ఓట్లు అదేవిధంగా వీవీప్యాట్లను కూడా లెక్కించాలి అన్నది ప్రధానమైనటువంటి ప్రేయర్ ఇందులో ఉన్నటువంటి అంశం. ఎందుకంటే వీవీప్యాట్లలో ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లు అదేవిధంగా వీవీప్యాట్లలో ఉన్నటువంటి స్లిప్పులను కూడా సరిపోల్చాల్సినటువంటి అవసరం ఉంది అన్నది అందరూ కూడా కోరుతున్నారు. ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా అవే డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి గతంలో ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అప్పుడున్నటువంటి ధర్మాసనం కేవలం 5 వీవీప్యాట్లకు మాత్రమే అనుమతించింది. 5 వీవీప్యాట్లలో ఉన్నటువంటి స్లిప్లు ఈవీఎంలు మాత్రమే లెక్కించడానికి అనుమతించింది. కానీ మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వీవీప్యాట్ స్లిప్లు అదేవిధంగా ఈవీఎంలలో ఓట్లను సరిపోల్చాలన్నది ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రేయర్. అయితే ఇప్పుడు ఓటర్ తన స్లిప్పును తీసుకొని అంటే వీవీప్యాట్ లో వచ్చినటువంటి స్లిప్పులు తీసుకొని మళ్ళీ దాన్ని బ్యాలెట్ బాక్స్ లో వేసేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కూడా మరో పిటిషన్ కూడా దాఖలైంది. సో ఈ 2 పిటిషన్ల పైన త్వరితగతిన విచారణ జరిపించాలి. రెండింటిని కూడా వీవీప్యాట్లలో ఉన్నటువంటి స్లిప్పులు ఈవీఎంలో ఓట్లు 2 సరిపోల్చాలి. మళ్ళీ ప్రతి ఓటర్ కూడా వీవీప్యాట్ స్లిప్ తీసుకొని వాటిని బ్యాలెట్ బాక్స్ వేసేందుకు అనుమతించాలి. ఏప్రిల్ 19వ తేదీన తొలి దశ ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి దానిపైన త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. 19 తర్వాత దీనిపైన విచారణ జరిపిన ప్రయోజనం ఉండదు, ఎలక్షన్లు ప్రారంభమయ్యాయి అన్నది ఈ రోజు కపిల్ సిబల్ అదేవిధంగా ఇతర పిటిషనర్ల తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాదులంతా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం ముందు ప్రస్తావించినప్పుడు వేగంగా విచారణ చేపట్టడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ వారం దీనికి సంబంధించినటువంటి ఈ అంశం లిస్ట్ కాలేదు కాబట్టి 2 వారాల తర్వాత దీన్ని తప్పకుండా విచారిస్తామంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే మరి 2 వారాల తర్వాత దీనిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఎన్నికల కమిషన్ కూడా నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎన్నికల కమిషన్ దీనిపైన గతంలో చాలా సార్లు చెప్పింది అసలు వీవీప్యాట్లకి ఈవీఎంలలో ఎటువంటి లోపాలు లేవు కాబట్టి వీటికి లెక్కించాల్సినటువంటి అవసరం లేదని కూడా పదే చెప్తూ ఉంది. మరి ఈసారి ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ప్రతిపక్షాలు మాత్రం చాలా గట్టిగా పట్టుపడుతున్నాయి. వీవీప్యాట్ స్లిప్లు అదేవిధంగా ఈవీఎం ఓట్లు మొత్తం సరిపోల్చాలి. కేవలం 5 మాత్రమే 5 స్లిప్లు 5 వీవీప్యాట్లు మాత్రమే సరిపోదు. మొత్తం 100% వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రతిపక్షాలు కోరుతున్నటువంటి మాట. మరి దానికి ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, రేపు విచారణ సందర్భంగా ధర్మాసనం ఏం చెప్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. దీనిపైన అయితే తర్వాత ఉత్కంఠ ప్రక్రియ కొనసాగుతుందనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.